ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది అనేది. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ అనటంతో ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చారు, అధికారం చేపట్టారు. గతంలో చంద్రబాబు గారు టీడీపీ ప్రభుత్వం ఉంది. ఈసారి మళ్ళీ టీడీపీ రాబోతోందా, వైసీపీ రాబోతోందా, రకరకాలుగా జరుగుతున్న పరిస్థితుల్లో మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఎలక్షన్? ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తే ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఎలక్షన్ ఉంటుంది. గతంలో మార్చ్ ఎప్పుడో సెకండ్ వీక్ ఎప్పుడో ఏనుంచాయి షెడ్యూల్ ఇచ్చారు. మేలో రిజల్ట్స్ మన నోటిఫికేషన్ వచ్చేది, పోలింగ్ అయింది. షెడ్యూల్ వేరు, నోటిఫికేషన్ వేరు. దేశమంతా 11-12 విడతలు లోక్సభ అసెంబ్లీ కలిసి వచ్చింది కనుక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. మార్చ్ సెకండ్ వీక్ అట్లా అనౌన్స్ చేసి మేలో జరిగే అవకాశం. ఇక్కడనేమో ఓన్లీ లోక్సభ, దేశమంతా లోక్సభ. ఒక 4 రాష్ట్రాలు ఏదో అసెంబ్లీ ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. మన ఒరిస్సా మన పక్కకు ఆంధ్ర 2 బార్డర్ అనుకోండి. ఈ 2 స్టేట్లు ఈ సౌత్లో, ఇది సౌత్ కింద లెక్క కదా, ఒరిస్సా బార్డర్ కదా. సో ఈ 2 స్టేట్లో కలిపి పార్లమెంట్ ఉంది. అతను ఇంత ముందుగా కోరి చిక్కు తెచ్చుకున్నాడు అహంకారంతో. దాదాపు 2 విడతలు కలిపి 38 మందికి టికెట్లో ఉన్నాడు. దాంట్లో కొంతమందికి వేరే కాన్స్టిట్యున్సీ చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంతనంలో పాటు సుధాకర్ అని ఇప్పుడు ఎమ్మెల్యే. అతను గుంటూరు నుంచి తీసుకుపోయాడు, గెలిచాడు గాలిలో. వై నాట్? అదే మీరు అన్నట్టుగా ఒక ఛాన్స్ ఇమ్మని అన్నారు కనుక అన్ని అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు, ఇంప్లిమెంటేషన్ చేస్తుండే కావచ్చు. కానీ అభివృద్ధి కుంటుపడ్డది కదా. రాజధాని డిసైడ్ కాలే కదా, రోడ్లకు గుంటలు పోయడానికి లేవు కదా, అసలు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులైనాయి కదా, జీతాలు ఇవ్వలేని పరిస్థితి కదా. ఈ పరిస్థితిలో ఆయనను తీసేస్తున్నాడు. సురేష్ అనేది అవుతుందో అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే నందికొండ, ఏదో సురేష్ మంత్రి. ఇదివరకు ఇది 2వ కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు 3వ దానికి పంపుతున్నాడు. సో ప్రజలు ఎక్కడ దాన్ని స్వీకరిస్తారు? ఇక్కడ తెలంగాణ భాషలో చెల్లని రూపాయి అన్నారు అనుకోండి బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఆ మాట అనను, బట్ అతనికి అవకాశం లేదు. అలాగే పార్థసారథి గారు అన్నారు, వాళ్ళ తండ్రి ఆయన కాంగ్రెస్లో కానీ రెడ్డప్ప అనేది అవుతుందో లోక్సభ కూడా గెలిచాడు 84లో. బాగా యాదవులది కృష్ణా జిల్లాలో 2 సెగ్మెంట్లో బాగా పవర్ఫుల్. ఒకటి గుడివాడ, దాదాపు 4 సార్లు ఎన్నికయ్యారు గుడివాడలో. కటారి వాళ్ళ ఈశ్వరు, తర్వాత వాళ్ళ తండ్రి కూడా కటారి సత్యనారాయణ ఏమండి, తర్వాత చేంజ్ అయింది అనుకోండి. సో అతను ఇప్పుడున్న దాన్ని ఒక ఈ 38 కాక ఏ కాన్స్టిట్యున్సీలో కూడా గ్రూప్స్ వచ్చేసి జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు, జగన్ ముద్దు, అంబటి రాంబాబు వద్దు, ఇవన్నీ పోగా ఈ విధంగా ఏదైతుందో అన్నీ కుంపటి పెట్టుకున్నాడు. దీనివల్ల లేని చిక్కులు. చివరకు అతను ఇన్ని రోజులు కలవలేదంటే వేరే సంగతి. ఎన్నికల సమయంలో కూడా గుంటూరుకు పిలిచి ఆయన పక్క రూములో, పక్క దాంట్లో ఉంటాడు కదా, ఇల్లు ఆఫీస్ ఒకటే కదా, ఆయన మాట్లాడని పరిస్థితి తప్పించుకుంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? విజయసాయి రెడ్డా, లేకపోతే సజ్జలన్నా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారా? దీనివల్ల ఏదైతుందో పాసిఫైజ్ అవుతలేదు. దాన్ని మళ్ళీ అతను ఇమీడియట్గా చేయాలి కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ హీట్ను తగ్గించాలంటే ఏం చేయాలి? మళ్ళీ 10 రోజులు వెళ్తే హీట్ పెరుగుతుంది అక్కడ వెనుక గ్రూపులు అయితే. ఇమ్మీడియట్ ఆ రోజు సాల్వ్ చేయాలి ఆ ఇష్యూను. చేయాలంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఆ పద్ధతి లేదు. నేను అనుకుంటున్నా ఇట్ విల్ బి ఇప్పుడు కాదు, నేను చాలా ఏర్పడిన మోర్ దాన్ అంటే 151 క్రాస్ అయితే ఆశ్చర్యం లేదు. వైఎస్ఆర్పీకి పోయినసారి 51, 151, 175లో 23 టీడీపీ, 1 జనసేన. లోకసభ 22, 3 లోకసభ. ఎర్రంనాయుడు గారి అబ్బాయి 1, ఇక్కడ కృష్ణ గారి అల్లుడు, తర్వాత నానిఎఫ్ మన కేశినేని నానిఎఫ్ 3. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హారిబుల్ సిచ్యువేషన్. కొందరు సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యే చేయమంటున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీ చేయమంటున్నారు. అక్కడ నరసరావుపేట ఆయన దేవరాయలు ఉన్నాడు కదా, రత్తయ్య కొడుకు అతను కానీ, ఇక్కడ పార్థసారథి గారిని మాజీ మంత్రి నెంబర్ ఆఫ్ టైమ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు రెడ్డప్ప గారు వాళ్ళ తండ్రి ఏదైతుందో ఎంపీగా ఎమ్మెల్యే అయ్యాడు, ఈయనే ఎన్నికైతే వచ్చాడు. ఈజ్ అ హానెస్ట్ మ్యాన్. సో ఇవాళ పేరుని నాని ఉన్నాడు, ఆయన కొడుకుని డిసైడ్ చేశాడు. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకుని డిసైడ్ చేశాడు. కొందరికేమో వారసులకు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకా స్ట్రెంత్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఏజ్ గ్రూప్ ఉన్నది, 65లో ఉన్నారు. నిజంగానే నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడు నేను 76 ఉన్నా ఎగ్జాంపుల్, నేను నడవగలుగుతున్నా. మేమే ఏదైతుందో పోటీకి ఏదైతుందో చేయమంటే కూడా వద్దాం. నా పరిస్థితి వేరనుకోండి. పోటీ చేసే పరిస్థితిలో కుమారులను రంగప్రవేశం చేస్తున్నారు. ఎందుకంటే నా మీద నెగటివ్ ఉంటుందండి. కొందరు ఒప్పుకున్నాడు, కొందరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా ఏదైతుందో నెగటివ్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే 3 రాజధానులు ఈ భారతదేశంలో ఎక్కడ లేవు. కోర్టులు ఉన్నాయి, అసెంబ్లీ సెషన్ ఉంది,
నాగ్పూర్లో అసెంబ్లీ సెషన్ వింటరా మనసు నడుస్తుంది, బాంబేలో నడుస్తుంది. కోర్టు నాగ్పూర్ ఉంది, బాంబేలో ఉంది, ఇంకో కోర్టు 3 అనుకుంటా. యూపీలో అక్కడ అహ్మదాబాద్లో ఉంది, లక్నోలో ఉంది హైకోర్టు. అలాగే కశ్మీర్లో 2 ప్లేసెస్లో సెషన్ నడుస్తాయి. అలాగే కర్ణాటకలో నడుస్తాయి. సో ఈ పరిస్థితిలో అవుతుందో ఎవరు కోర్టు ఉన్న ప్లేస్ను రాజధానిలే. ఒకటేమో సెక్రటరియట్ ఉన్న దగ్గరనో పరిపాలనా కేంద్రం దగ్గర రాజధాని అంటాడు, ఒకటి అసెంబ్లీ రాజధాని అంటాడు. అంటే రాజధాని ఏమో పరిపాలన చేసేదేమో వైజాగ్ అనుకున్నాడు ఆయన. గుంటూరుని ఏదైతే సెషన్ కింద లెక్క, కర్నూలు ఏదైతుంది భారతదేశంలో ఇదివరకు నడుస్తున్నాయి వాళ్ళే రాజధానులే. ఎక్కడో సౌత్ ఆఫ్రికాని ఎక్కడో చెప్తాడు. అంటే ఇతను ఒక్కడే తెలియపరుడా, అది కూడా ఫెయిల్ అయిపోయాడు. తో ఒక్క పరిశ్రమ రాలే, కొత్త ఉద్యోగాలు రాలే. ఎవరికే ఉద్యోగాలు వచ్చినాయి? 4 లక్షల 5 లక్షల మంది, 5,000 రూపాయలు అంటే మినిమం. ఏది వాలంటీర్స్ వాళ్ళ వల్ల ఇంకా మైనస్ అయింది. వాళ్ళకి ఏదైతుందో మినిమం వేజ్ చేయాలన్నా కూడా దాదాపు 8,000 చిల్లర, 2,080, 2,090. ఎవరు కోర్టుకు పోలేదు. కోర్టుకు పోతే మినిమం వేజ్ చేయాలి కదా. వాడు 24 గంటలు పనిచేసిండు, దండుకుంటున్నాడు. పేమెంట్స్ ఇవ్వడము, అప్లికేషన్ తీసుకోవడము, ఎమ్మెల్యేలే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి కొందరు తీయించారు. సో ఉన్న పరిస్థితుల్లో మాత్రం చాలా బ్యాడ్ షేప్ ఉంది, బ్యాడ్ షేప్. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పవన్ గారు కలిస్తే స్వీప్. ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ ఉందనుకోండి, నేను అనుకుంటున్న 15 సీట్లు వెస్ట్ గోదావరి, 17, 19 ఉండే 15 అయినాయి డీలిమిటేషన్లో 2000 తర్వాత. అది 21 ఉండే 19 అయినాయి. 34లో నేను అనుకుంటున్నా 32కు తగ్గాయి. 32 2 జిల్లాలు. ఎప్పుడు కానీ ట్రెండ్ సెట్ ఈస్ట్ వెస్ట్ ఏదైతుందో ట్రెండ్ సెట్ ఉంటుందో స్టేట్ అంత ఉంటుండే. ఇప్పుడు దాంట్లో ఆంధ్ర అయింది కనుక క్లారిటీ ఉంటుంది. 78లో కానీ ఈస్ట్ వెస్ట్ ట్రెండ్ సెట్, 89లో కూడా అంతే, అట్లే 83లో అంతే. ఆ 2 జిల్లాలు ఏదైతుందో స్వీప్ అవుతుందో దాని ఎఫెక్ట్ తోటి ఏదైతుందో సెంటిమెంట్ ప్రకారం కూడా అంటే ఆ ట్రెండ్ సెట్లు ఏదైతుందో ఖచ్చితంగా ఏదైతుందో ఏ పరిస్థితిలో వాళ్ళిద్దరు కాంబినేషన్ 1. నెంబర్ 2, బీజేపీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు అప్పుడు పార్టీ పెట్టి, బట్ కాంటెస్ట్ చేయలేదు. 2014లో ప్రచారం చేశాడు. 2014లో 2 లోక్సభ ఇచ్చారు బీజేపీకి, టీడీపీ. ఒకటి వైజాగ్ గెలిచారు, ఒకటి నర్సాపూర్ రాజు గారు గెలిచారు, అక్కడ హరిబాబు గెలిచారు. 13 అసెంబ్లీ ఇస్తే 4 గెలిచారు. 4లో తాడేపల్లిగూడెం మాణిక్యాలరావు ఆయన ఏదైతుందో మంత్రి అయ్యాడు. శ్రీనివాస్ గారు అని కైకులూరు, వాళ్ళిద్దరు మంత్రులు అయ్యారు. ఇంకో విష్ణుకుమార్ రాజు, సత్యనారాయణ, 4లో 2 మంత్రులు. ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన సమాచారం ఇటు అండర్ గ్రౌండ్ లాస్ట్ అవర్లో చేయాలని. అంటే మైనార్టీ ముస్లింలు ఇప్పుడే చేస్తే వాళ్ళని రెచ్చగొడుతాడు జగన్మోహన్ రెడ్డి అని. బీజేపీకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలివేసే అవకాశాలు లేవని వాళ్ళకు ఉండే సర్వేలు, పలు సర్వేలు, దాంట్లో షా గారి ఒక పర్సనల్ సర్వే ఉందంటే ఆయన టీం అన్నట్టుంది. షా గారు మానిటరింగ్ చేస్తారు వారి తరఫున. అంటే పార్టీది వేరు, తను ఒక పర్సనల్గా. సో అన్ని సర్వేలు, ఏ సర్వేలు చూసినా సెంట్రల్ నుంచి చేసినా కూడా ఓడిపోయేది అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతుందో లోక్సభ రావాలా వీళ్ళకు. నేను అనుకుంటున్న 2 బదులు 3, 4 కూడా అడగచ్చు. చంద్రబాబు గారు రిస్క్ తీసుకునే అవకాశం లేదు నాకుండే సమాచారం. సో లాస్ట్ అవర్లో బీజేపీతో అలయన్స్ అయ్యి వాళ్ళకు ఒక 4 లోక్సభ ఇచ్చి, అసెంబ్లీ మాత్రము ఇతనికి ఒక 25-30 ఇస్తారు కనుక, ఒకటా 2 లోక్సభ ఇస్తారు కనుక 4, 2, 6 పోతే మిగిలే 19. కమ్యూనిస్టులతో అయితే ఛాన్స్ లేదు. కమ్యూనిస్టు కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంది, ఇండియా కుటుంబం. బీజేపీ లాస్ట్ అవర్లో అలయన్స్ అవుతుంది, క్లీన్ స్వీప్ చేస్తుంది. బీజేపీ కాకున్నా కూడా 150కి తగ్గాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా పరిణామాలు, కాంగ్రెస్ పరిణామాలు డిఫరెంట్గా ఉన్నాయి.